ZB9 న్యూస్ కి స్వాగతం. ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలోని పరిగిపండ్ల నరహరి ఐఏఎస్ ఆదేశాల మేరకు ఆలయ ఫౌండేషన్ కోర్ వాలంటీర్ కొమ్ము హరీష్ స్మారకార్థం తలసేమియా చిన్నారుల కోసం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో రక్తదానం నిర్వహించి 47 యూనిట్ల బ్లడ్ నిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఫౌండేషన్ సభ్యులు కన్నం వెంకటేష్, పరిగిపండ్ల రామ్, తువ్వ శ్రీకాంత్, టిట్ల రమేష్ బాబు, ఐతా శివకుమార్, మిట్టపల్లి రాజేందర్, నాగార్జున, కొమ్ము అరవింద్ యాదవ్, సాయివేణి, సతీష్, బిఎంఎస్ పోలవేణి, రమేష్, మహేష్ పటేల్, రామంచ తిరుపతి, మల్కా రామస్వామి, పుప్పాల దయానంద్, కన్నం తిరుపతి, రంజిత్, వార్డు మెంబర్ శ్రీనివాసు, రాజ్కుమార్, భార్గవ్, సింగర్ అజయ్, అలాగే సుందర్ మరియు కృష్ణనగర్ వాసులు, బసంత్ నగర్ వాసులు, ప్రజలు పాల్గొన్నారు. దగ్గర 11వ రోజు సందర్భంగా సేవా కార్యక్రమం గుర్తుండిపోయేలాగా ఉండాలని నరహరన్న ఆదేశాల మేరకు మా గోదావరికని బసంత్ నగర్ మెంబర్స్ అందరూ కూడా తలసేమియా చిన్నారులకు సహకారం అందించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసి రక్తదానం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక నమస్కారాలు అలాగే ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఫౌండేషన్ ద్వారా దాదాపుగా 10,000 యూనిట్లు రక్తాన్ని సేకరించి ఈ తలసేమియా చిన్నారుల కోసం మంచిర్యాల రెడ్ క్రాస్ సొసైటీ వారికి అలాగే ప్రతిమ కరీంనగర్ వారికి అందించడం జరుగుతూ ఉన్నది. దాని మీద నిరంతరంగా పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి మన నరహరన్న గారు. అలాగే మా తమ్ముడు హరీష్ చాలా సంవత్సరాలుగా ఫౌండేషన్ కోసం రక్తదానం చేయడం కాకుండా ఎన్నో కార్యక్రమాల్లో భాగస్వాములై వారు ఈరోజు ఇలా అర్ధాంతరంగా వారు ప్రమాదంతో మరణించడం చాలా బాధాకరం. వారి ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు తమ్ముడు కొమ్మ హరీష్ చిరస్మరణీయం 11 రోజుల సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. తమ్ముడు హరీష్తో మాకు 8 సంవత్సరాల సంబంధం. 8 సంవత్సరాల ప్రయాణంలో చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ముఖ్యంగా కరోనాలో అందించిన సేవలు మాత్రం మర్చిపోలేనివి. మా ఆలయ ఫౌండేషన్లో హార్డ్ వర్కింగ్ కోర్ వాలంటీర్. ఈ కార్యక్రమాన్ని ఇచ్చిన రక్తదాతలకు మరియు కృష్ణనగర్ వాసులకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్కారం. ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్కు హాజరైన దాతలకు అందరికీ కూడా కృతజ్ఞతలు. మా ప్రియతమ తమ్ముడు హరీష్ 11వ రోజు స్మరించుకొని ఈ కార్యక్రమాన్ని ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముఖ్యంగా యాదవ సంఘం మరియు ఆలయ ఫౌండేషన్ సీనియర్ వాలంటీర్స్ అయితే శివకుమార్, కన్నం వెంకటేష్, కీర్తి నాగార్జున, బిఎంఎస్ సతీష్, అరవింద్, కన్నం తిరుపతి, మల్కా రామస్వామి, 92 బ్యాచ్ మిత్రులు మిట్టపల్లి రాజేందర్ గారు అందరూ కలిసి, తువ్వ శ్రీకాంత్ అందరూ కలిసి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పరికిపండ్ల రామన్న, ఆవుల రంజిత్. సో ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న అందరికీ కూడా ధన్యవాదాలు. రైట్. కొమ్ము హరీష్ అతని యొక్క 11వ రోజు ఇవాళ ఇక్కడ జరుపుకుంటున్నాము. దానికి ఆలయ ఫౌండేషన్ తరఫున ఇవాళ మెగా బ్లడ్ క్యాంప్ కూడా ఇక్కడ అరేంజ్ జరిగింది. కొమ్ము హరీష్ గత చాలా సంవత్సరాల నుంచి ఆలయ ఫౌండేషన్లో చాలా కోర్ మెంబర్గా ఉంటూ మా బసంత్ నగర్లో ఎన్నో సేవా కార్యక్రమాలు ఇటు విద్యా, వైద్య, ఉపాధి రంగాలలో ఎన్ని రకాల ప్రోగ్రామ్స్ చేసిన అందులో కీలక పాత్రగా అతను పోషిస్తూ మొన్న ఒక 3 నెలల క్రితం కూడా మా ఒక ఆలయ ఫౌండేషన్ శంకర విజన్ సెంటర్లో అతనికి ఫీల్డ్ అసిస్టెంట్గా కూడా మేము తీసుకోవడం జరిగింది.
ఆ హాస్పిటల్లో కూడా అతను ఎంతో అంటే ఒక సొంత హాస్పిటల్ లెక్క అతను చాలా మంచిగా జాగ్రత్తగా వచ్చిన పేషెంట్ వాళ్ళతోని కానీ హైదరాబాద్ తీసుకుపోయేటప్పుడు పేషెంట్లతోని కానీ అసలు నాది హాస్పిటల్ లెక్క మెదులుతూ అసలు నేను కూడా అబ్బా హరీష్ ఉన్నాడు కానీ నేను హాస్పిటల్కి పోయే అవసరం లేదు అంతా అతనే చూసుకుంటున్నాడు అనే ఒక తరుణంలో ఆ భగవంతుడు అతన్ని ఇలా చేసుడుగా మాకు చాలా బాధాకరము. కాబట్టి అతని ఆత్మ శాంతించాలి. వాళ్ళ అమ్మకు వాళ్ళ తమ అన్నకు కూడా ధైర్యం తేవాలని మా ఆలయ ఫౌండేషన్ అందరి తరఫున శ్రీ పరికిపల్లి నరహరి తరఫున మేము అతనికి వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలుపుతూ ఇవాళ ఈ యొక్క బ్లడ్ క్యాంపు కూడా విజయవంతంగా ఇప్పటివరకు 30 యూనిట్లు దాటిపోయింది. అతని యొక్క జ్ఞాపకార్థము ఈ యొక్క పెద్ద ప్రోగ్రాం చేస్తున్నాము. కావున మా ఆలయ ఫౌండేషన్ తరఫున అతనికి మళ్ళొకసారి ఆత్మ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఆలయ ఫౌండేషన్ కోర్ మెంబర్ అయినటువంటి హరీష్ మన మధ్య లేడు. దానికి ఎంతో బాధతో హరీష్ బసన్నగర్లో చాలా యాక్టివ్గా ఆలయ ఫౌండేషన్లో ఉండేవాడు. మా అందరికీ ఫౌండేషన్ మెంబర్స్ అందరికీ సొంత తమ్ముళ్ళలాగా అన్న అంటూ మమ్మల్ని పలకరిస్తూ ఏ పని చెప్పినా మా ఫౌండేషన్ యాక్టివిటీస్ చాలా హుషారుగా చేసేవాడు. భగవంతుడు అతనికి ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకుంటూ అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాలని చెప్పి కోరుకుంటున్నాను. హరీష్ స్మారకార్థం ఈరోజు బసన్నగర్లో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం, ఇప్పటివరకు ఒక 50 యూనిట్ల వరకు బ్లడ్ కలెక్ట్ చేయడం, రక్తదానం చేసిన వాళ్ళందరికీ కూడా రక్తదాతలకు పేరు పేరున ధన్యవాదాలు.